ఫ్రెండ్స్, నేను ఆశా నివాస్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా ముఖ్యమైనదన్నమాట. ఇది అందరికీ చాలా ఐరన్ ఇచ్చేదన్నమాట. ఇది ఆకుకూర గోంగూర అన్నమాట. ఈ గోంగూర గురించి కొంచెం ఈజీ ప్రాసెస్గా నేను కూర అయితే చేస్తున్నాను. మనం ఏంటంటే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఒక 2-3 రోజులు మగ్గుతా ఉన్న కొద్దీ చాలా బాగుంటుంది. ఇది సడన్గా మనం బజార్కి వెళ్ళి వచ్చినా, లేకపోతే ఏదైనా ఊరికి పోయి వచ్చినా, మనకి సమయానికి కూరగాయలు లేనప్పుడు ఒక గోంగూర ఉందనుకోండి, తయారు చేసుకొని వెళ్ళిపోతే అసలు చాలా బాగుంటుంది అనమాట. ఈజీ ప్రాసెస్గా అనమాట. తాలింపు ఏమి లేకోకుండా, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది ఏం లేకోకుండా చాలా ఈజీ ప్రాసెస్ ఇది. గోంగూరతోటి చాలా బాగుంటుంది. ఇది తయారు చేసుకుందాం. గోంగూర అయితే ఒక 4 కట్టలు గిల్లేసాను అనమాట. ఊరికి వెళ్ళి రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట. వడబడిపోయింది. పొద్దున్నే తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే వచ్చేసాను. ఈవినింగ్కి వెళ్ళాం. అయితే ఫ్రెండ్ ఏంటంటే, ఇది ఒక 4 సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేద్దాము. ఈలోగా ఒక చిన్న కళాయి, ఒక గిన్నె లాంటివి తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టేద్దాము. స్టవ్ అయితే వెలిగించేసి గిన్నె అయితే పెట్టేశాను. ఈ గిన్నె వేడెక్కాక మనం గోంగూర అన్నమాట శుభ్రంగా కడిగేసి ఏం చేయాలో ప్రాసెస్ చెప్తాను. ఈలోగా ఇది కాగాలన్నమాట. కొంచెం శుభ్రంగా ఒక 4 సార్లు అయితే కడిగేసాను. కొంచెం వాటర్తోనే గోంగూర అయితే వేస్తున్నాను. జల్లెడలో కడిగేసి అలాగే వేసేసాను అనమాట. ఇది మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే చక్కగా మగ్గనివ్వాలి. మూత పెట్టాను కదా, ఒకసారి తీసి చూద్దాము. ఆకైతే చక్కగా ఉడుకుతుంది. ఉడికేటప్పుడు అనమాట సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మంటని తగ్గించేసుకోవాలి. తగ్గించేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లోనే ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలా. కొంచెం అంతా మరొకసారి చూద్దాము. చూసారు కదా, చక్కగా ఇట్లా ఉడకాలన్నమాట. ఉడికినప్పుడు మనం మరొకసారి తిప్పుకోవాలి మంచిగా. ఇప్పుడు ఏం చేయాలంటే, దీనిపైన అన్నమాట మనము ఫస్ట్గా పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 చెంచా అన్నమాట పసుపు వేయాలి. ఆ పైన కొంచెం సరిపడ ఉప్పు అన్నమాట. సరిపడ చూసి వేసుకోండి. ఎర్ర గోంగూర అన్నమాట. ఇది పుల్లగానే ఉంటుంది. తర్వాత దీనిపైన ఒక 2 చెంచాల కారం చాలు. కారము ఒక 2 చెంచాలు అన్నమాట. కొద్దిగా ఉంది కాబట్టి ఒక 2 చెంచాల కారం వేసేసి 1 నిమిషమే అలా మూత పెట్టేయాలి. ఒక్క నిమిషం మూత పెట్టేసి 1 నిమిషం ఉడికాక మూత తీద్దాం. ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే గోంగూర చూద్దాము. మొత్తం ఉడికేసింది అనమాట. ఇది ఒక్కసారి అంతా కలిపేయాలి. అది ఎడం చేయి వాటం కదా, ఇట్లా అలవాటు అన్నమాట. ఒకసారి ఇదంతా కలిపేసి ఇట్లా కలిపేయాలన్నమాట. కలిపేసి వేరే ఒక గిన్నెలో మార్చుకోవాలి. మార్చేసి దీన్ని తాలింపు పెట్టాలన్నమాట. గిన్నె కడిగేసి శుభ్రంగా గిన్నె వేరేది, అందులో ఇది వేరే గిన్నెలో వేసేసి కడిగి పెట్టేసా అనమాట. ఇందులో కొంచెం ఆయిల్ పోసి తాలింపు వేసేసుకుందాం. కళాయి అయితే వేడెక్కేసింది అనమాట. ఒక 3 చుట్లు, 3 అయినా పోసుకోవచ్చు, 4 అయినా పోసుకోవచ్చు ఆయిల్. ఎందుకంటే కొంచెం గోంగూర పీల్చుకుంటుంది కాబట్టి
3:30 పోసా అనమాట. కొంచెం వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కేసింది. ముందుగా ఒక చెంచాడు పచ్చనిపప్పు వేస్తున్నాను. ఆ తర్వాత ఎల్లిపాయలు అనమాట. ఎల్లిపాయలు వేసేసుకొని ఫ్రెండ్స్ ఏంటంటే ఎలాంటి ఆర్భాటం లేకోకుండా మనం గోంగూర ఉంటే చాలన్నమాట. ఇంట్లో కూరగాయల సమయానికి లేనప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకొని ఇలా తినవచ్చు. ఈ గోంగూర ఇదనమాట, ఈ రెసిపీ అనమాట వారం రోజులు కూడా నిల్వ ఉంటుంది అనమాట. ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేకుంటే ఒక బాక్స్లో పెట్టుకున్నా కానీ వారం రోజులు అయితే తప్పకుండా ఉంటుంది అనమాట. తప్పకుండా ఇలా తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు కొంచెం దూరగా వేగాలన్నమాట, అప్పుడే బాగుంటాయి. తీసుకోతలిగా అలాగే ఒక జీలకర్ర అయితే నలిపేసి ఒక చెంచా మందం వేస్తున్నాను. కరివేపాకు, మనం పక్కన గోంగూర తయారు చేసి పెట్టాను కదా, ఇది వెంటనే పొయ్యి బంద్ చేసేయాలి. పొయ్యి బంద్ చేసేసి ఈ రెసిపీ అనేది ఇందులో వేసుకోవాలి. గోంగూర ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది మరింత గోంగూర కూడా తయారు చేసుకొని నిల్వ ఉంచుకుంటే ఇట్లా వారం ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మగ్గుతా ఉంటే చాలా రుచి వస్తూ ఉంటుంది అనమాట. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. గోంగూర చాలా చాలా బాగుంటుంది. చల్లారాక వేడి వేడి అన్నం వండుకొని ఇది తింటే ఎంత బాగుంటుందంటే నిజంగా అసలు అమృతం అన్నమాట. అంత బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ఇలా తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇలా తయారు చేసుకోండి. ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ. ఇది చల్లారాక ఒక బాక్స్లో అయితే పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.